గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ క్వశ్చన్ నేర్చుకుందాం. ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనే నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అంట. ఒకటితో కానీ దాన్ని కానీ భాగించబడే నెంబర్ అంట. ఇంకే నెంబర్తో భాగించబడదు. ఎలానో చూద్దాం. ఎందుకు లెట్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనం ఏమనుకుంటున్నాం, √3 అనేది అన్నిటితో భాగించబడుద్ది అని మనం అనుకుంటున్నాం. అది కరెక్టో కాదో చూద్దాం. √3 ఈజ్ ఈక్వల్ టు a/b. హియర్ a, b ఆర్ కో ప్రైమ్స్. √3 అని రాసి a/b అని మనం రాయాలి. అది రాసి a/b అనేవి కో ప్రైమ్స్, పక్క పక్కన నెంబర్లు అని మనం అనుకుంటున్నాం. అందులో ఏం రాయాలి, √3కి ఇక్కడ a/b ఉంది కదా, ఈ bని అటు తీసుకొచ్చేద్దాం. ఇక్కడ b బై అవుతుంది, అక్కడికి వెళ్తే ఇంటూ అవుతుంది. √3 ఇంటూ ఇక్కడ ఉన్న b అటు వెళ్ళింది, b ఈక్వల్ టు పైన ఉన్న a అంతే ఉంది, a ఇలా రాసాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల స్క్వేర్ చేద్దాం. √3 b టోటల్కి స్క్వేర్ చేసేసాం ఈక్వల్ టు ఏకి స్క్వేర్. టూ సైడ్స్ రెండు పక్కల స్క్వేర్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న స్క్వేరు ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3 కిందకు వచ్చింది. బీకి స్క్వేర్ ఉంది కదా, బీ స్క్వేర్ ఎక్కడ ఉంది ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీన్ని మొత్తాన్ని ఏమనుకుంటున్నా అంటే ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ చూడండి, 3 డివైడ్స్ ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ని అంట 3 డివైడ్ చేస్తుంది, భాగించబడుతుంది. ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ, ఉట్టి ఏని కూడా భాగించబడుద్ది. ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఏ ఈక్వల్ టు 3k. ఏ అనే దాన్ని ఏమనుకుంటున్నాం అంటే 3k అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం రాయాలి, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ 1ని ఇక్కడ రాస్తున్నా. 3b² ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈక్వేషన్ 1ని ఇక్కడ రాసేసాం. ఇక్కడ చూడండి, 3 లాగే రాసాం. b² b² ఈక్వల్ టు ఏ ప్లేస్లో 3kని మనం రాస్తున్నాం. ఏ ప్లేస్లో 3k అని రాసాం. టోటల్కి స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్, టోటల్ స్క్వేర్ పెట్టాం. 3 లాగా రాసాం. b² ఈక్వల్ టు 3² అంటే 3 × 3 అంటే 9 కదా, 9 కేకి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి 9k² మనం రాసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న 3కి బై 3 కింద 3 వేసా, 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. 1b² ఒక్కటే కింద దిగింది ఈక్వల్ టు ఈ 9కి కూడా కింద 3 పెట్టేసాం. 3 9లో ఎన్నిసార్లు పోయింది, 3 టైమ్స్ పోయింది. 3k² అని మనం రాసాం. చూడండి, 3కి రెండు పక్కల బై 3తో భాగకరించాం, 3తో భాగకరించాం కాబట్టి b² ఒకటి వచ్చింది ఈక్వల్ టు 3k² వచ్చింది. ఇది ఫైనల్ ఈక్వేషన్. దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందో చూడండి, 3 డివైడ్స్, ఇక్కడ మనం పాయింట్ రాసాం కదా, 3 డివైడ్స్ a². ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ అని రాసాం కదా, సేమ్ ఇదే పాయింట్ బి కూడా రాయండి. 3 డివైడ్స్ b². ఇట్ ఆల్సో డివైడ్స్ బి, సేమ్ అదే పాయింట్ బి కూడా రాయాలి. అంటే ఏ బి రెండు 3తో భాగహరించబడుతున్నాయి, 3తో క్యాన్సిల్ చేయబడుతున్నాయి. బోత్ ఏ అండ్ బి హ్యావ్ 3 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఏకి బికి రెండిటికి 3 అనేది రెండిటితో భాగించబడుతుంది, రెండిటిలో క్యాన్సిల్ అవ్వబడుతుంది అని చెప్తున్నాడు. బట్ దీస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. రెండిటితో భాగహరించబడింది కాబట్టి ఏ అనే బి అనేవి కో ప్రైమ్స్, పక్క పక్కన నెంబర్లు కావు అని చెప్తున్నాడు. పక్క పక్కన నెంబర్లు కావు కాబట్టి ఫస్ట్ మనం కో ప్రైమ్స్ అనుకున్నాం కదా, మన అజంప్షన్, మనం ఊహించింది తప్పు అని కింద రాయాలి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, మన ఊహించింది తప్పు అని కింద రాసేసి ఏం రాయాలి, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్. √3 అనేది దేనితో భాగించబడదు, ఒకటితో కానీ ఆ నెంబర్తోనే భాగించబడుతుంది అని మనం రాయాలి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. థ్యాంక్ యూ.